ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 18-19 వచనాలు చదువుకుందాం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును. ఆమెన్. హబక్కూక్ అంటే హత్తుకొని ఉండడం. ఈ హబక్కూక్ అనే ప్రవక్త తను ఉంటున్న ప్రదేశంలో ఉన్న ప్రజలు ఎంతో గొప్ప పాపము, అన్యాయం చేస్తున్నారు. ఈ భక్తిహీనమైన జనం కోసం ఆయన దేవుడి దగ్గర ఎన్నోసార్లు ఫిర్యాదు చేశారు. తండ్రి అయిన దేవుడు, నేను పగ తీర్చుకునే రోజు తప్పకుండా వస్తుంది, ఆలస్యమైనప్పటికీ అది తప్పకుండా రానే వస్తుంది అని చెప్పారు. అయినప్పటికీ ఆ ప్రవక్త ఈ చెడుతనానంతా నేను చూస్తూ ఉండాలా, వీళ్ళ మధ్యలో నేను నివసించాలా అని దేవుడిని అనేక రకాల క్వశ్చన్స్ వేశారు. అప్పుడు దేవుడు ఏం సమాధానం చెప్పారంటే, నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తారు అని చెప్పారు. ఎంత బాగుంది కదా. నిజమే కదా. పరిస్థితులు ఎలా ఉన్నా మనం దేవుని మీద నిరీక్షణ, విశ్వాసం ఉంచాలి. హ్యావ్ ఎ నైస్ డే.